ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిపై నేడు ఐటీ సోదాలు జరిపిన ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి ఇంట్లో ఉదయం 5 గంటల నుండి ఈ సోదాలు ప్రారంభించారు. ఇక ఆ తర్వాత దిల్ రాజు ఇంటితో పాటు ఆయన ఆఫీస్కి చెందిన 55 ప్రదేశాలు ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సంక్రాంతికి ఆయన నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న వంటి సినిమాలు విడుదలయ్యాయి. వీటితో పాటు బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాకి కూడా ఆయన నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు సూపర్ హిట్స్ గా నిలబడగా గేమ్ చేంజర్ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. కానీ 3 సినిమాలకి పోస్టర్స్ ద్వారా 100 కోట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాకి మొదటి రోజే 186 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్టుగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించుకున్నారు. అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్న సినిమాకి కేవలం 6 రోజుల్లోనే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్టు పోస్టర్స్ ని విడుదల చేశారు. ఇవన్నీ వైరల్ అవడం వల్ల ఆయనపై నేడు ఇలా ఐటీ దాడులు జరిగాయని తెలుస్తోంది. అయితే దిల్ రాజు ట్యాక్సులు కట్టే విషయంలో చాలా ఖచ్చితంగా ఉండే మనిషి. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని నమ్మి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా చేసింది అంటే చిన్న విషయం కాదు. చేసే ముందు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం పరిశీలించే చేస్తారు కాబట్టి దిల్ రాజు ఐటీ సోదాల్లో క్లీన్ చిట్ తో బయటపడతారని ఆయన్ని అభిమానించే వాళ్ళు చెబుతున్నారు. ఇక సుమారుగా 400 కోట్ల రూపాయల లెక్కలపై సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సోదాల తర్వాత ఐటీ అధికారులు ఏమని చెప్తారు. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచి కళ్లు చెదిరే వసూలు రాబడుతోంది. అంతేకాకుండా నైజాం, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో దిల్ రాజు, బాలయ్య, డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఈ సినిమాకి భారీ లాభాలైతే రావడం లేదు, కానీ పర్వాలేదు అనే రేంజ్ అయితే ఉంది. మొత్తం మీద నైజాం బాక్స్ ఆఫీస్ మొత్తం ఈ సంక్రాంతిని దిల్ రాజు కబ్జా చేసేశాడు. అందుకే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.